హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి 5000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నాడని తెలిస్తే మీరు నమ్ముతారా? అయితే ఎవరైనా సరే అది జరిగే పని కాదని చెప్తారు. కానీ ఆ మనిషి యొక్క గత చరిత్రను తెలుసుకుంటే మీరు తప్పకుండా నమ్మి తీరుతారు. అతడే అశ్వత్థామ. ఫ్రెండ్స్, రీసెంట్గా ప్రభాస్ ఎదురుగా వస్తున్న కల్కి సినిమాలో కూడా అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది. అయితే ఫ్రెండ్స్, వేల సంవత్సరాలుగా ఎందుకు ఎదురు చూస్తున్నాడు, అలాగే హిమాలయాల్లో అశ్వత్థామ ఎప్పుడు ఎక్కడున్నాడో తదితర ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మహాభారత యుద్ధంలో అర్జునుడితో కర్ణుడి తర్వాత పోరాడగలిగే యోధుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం అశ్వత్థామ మాత్రమే. ఎందుకంటే ఇతడు యుద్ధంలో ఆరితేరినవాడు, అలాగే అర్జునుడితో సరి సమానంగా అస్త్రాలను ఉపయోగించగలిగిన వ్యక్తి అశ్వత్థామ. కౌరవులకు పాండవులకు అస్త్రశాస్త్రాలను బోధించిన ద్రోణాచార్యుడు వారితో పాటు తన కుమారుడైన అశ్వత్థామకు కూడా అన్ని విద్యలు నేర్పిస్తాడు. అయితే ద్రోణాచార్యుడు ఎప్పుడు అర్జునుడి తన ప్రియ శిష్యుడిగా అందరి ముందు చెప్పడం సహించలేని అశ్వత్థామ అర్జునుడి పైన కక్ష పెంచుకుని అసూయతో రగిలిపోతూ చిన్నతనం నుండి కవుల పక్షంలోనే ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రి ద్రోణుడితో పాటు తాను కూడా కౌరవుల వైపు నిలబడిన అశ్వత్థామ యుద్ధ భూమిలో తన తండ్రితో పాటు వీర వ్యవహారం చేస్తూ ఎంతో మంది పాండవుల పక్షాన ఉన్న వీరులను హతమారుస్తాడు. తండ్రి కుమారుల ఇద్దరు విజృంభిస్తే ఇక పాండవులు తట్టుకోలేరని భావించిన శ్రీకృష్ణుడు మీరిద్దరిని శక్తితో కాదు యుక్తితో ఓడించాలని అనుకుని ధర్మరాజు దగ్గరకు వెళ్లి ద్రోణుడితో ఒక అబద్ధం చెప్పమని చెప్తాడు. శ్రీకృష్ణుడి మాటలను అయిష్టంగానే అంగీకరించిన ధర్మరాజుత్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వత్థామకు అస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఎలా ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆ వస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ ఆశ్రమం దాటికి తట్టుకోలేకపోతున్నాడంటూ శ్రీకృష్ణుడు యోగమాయలో వస్త్ర ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షితుణ్ణి పునర్జీవుని చేస్తాడు. కుటిల బుద్ధితో ఆడవారిపైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించడం సహించలేని శ్రీకృష్ణుడు కోపగస్తుడై అశ్వత్థామ నుదుటిపైన ఉన్న మణిని పేకలించి నీవు జీవితాంతం ఒంటి నిండా రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద తిరుగు అని ఆశపిస్తాడు. అయితే ఫ్రెండ్స్, కొన్ని పురాణ గ్రంథాలు విష్ణుమూర్తి 10వ అవతారమైన కలికి ఈ భూమి మీదుగా రాగానే అశ్వత్థామకు శాప విమోచనమవుతుందని చెప్పబడింది. అశ్వత్థామ రుద్రాంశంతో చిరంజీవిగా జన్మించాడు కాబట్టి అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెబుతారు. హిమాలయ పర్వత సాధువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వత్థామనే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే శ్రీకృష్ణుడు అశ్వత్థామ దగ్గర నుండి తీసుకున్న మణిని హిమాలయ పర్వతాలు ఒక రహస్య ప్రదేశంలో దాచారని, తన మణిని తిరిగి పొందడానికి ఎన్నో సంవత్సరాలుగా అశ్వత్థామ ప్రయత్నిస్తున్నాడని కొందరు చెబుతారు కూడా. మరి మీరేమంటారు? హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి 5000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఇంకా బ్రతికి